మేషరాశి వారికి ఏలినాటి శని సాడే సాతి అంటే 7.5 సంవత్సరాల శని మొదలవుతుంది కదా. ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఉంటాయి, ఏమిటి రెమెడీస్, ఏమిటి వృత్తి విద్య, స్త్రీలకు, వ్యాపారస్తులకి, ఇన్వెస్ట్మెంట్, సో అన్ని రంగాల వారికి వారి వారి రంగాల్లో ఏ విధంగా రాణిస్తారు, ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి, రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, అలాగే సో ఏ విధంగా ఉండబోతుందో సో మనం క్లియర్గా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. శని గ్రహం మేషరాశి వారికి 10 మరియు 11వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు. ఆయన లాభస్థానాన్ని వదిలి వ్యయస్థానం అనేటువంటి యొక్క 12వ రాశి మీన రాశికి రాబోతున్నారు. 29 మార్చ్ 2025 ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ఈ యొక్క శనిశ్చరుడు కుంభరాశిని వదిలి మీన రాశిలో స్థితి పొందబోతున్నారండి. సో 10వ అధిపతి అయినటువంటి యొక్క శని 12వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా బహుదూర ప్రయాణం, ఉద్యోగంలో దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావటం, ట్రాన్స్ఫర్ అవ్వటం, మరికొంతమందికి వృధా ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా చవి చూస్తారు అని చెప్పవచ్చు. అసలు శని కారకత్వం ఏంటయ్యా అంటే ఆయన ఒక వృత్తికి కారకుడు, సేవకు కారకుడు, ధర్మానికి కారకుడు, కర్మకు కారకుడు, అదేవిధంగా ఆలస్యానికి కూడా కారకుడు, వైరాగ్యానికి కూడా కారకత్వం వహించే గ్రహం కూడా శనిశ్చరుడు. ఒక సిస్టమాటిక్ ప్లానెట్ కూడా అండి. శని కనుక మీ యొక్క జన్మజాతక చక్రంలో బలంగా ఉంటే పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం, సిస్టమాటిక్గా ఉంటాం, లేట్ అనేది ఉండకుండా ముందుకు వెళ్తారు. అదే కనుక మీ యొక్క జన్మజాతక చక్రంలో కనుక శని బలహీనంగా ఉంటే నిదానత్వం, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, నిదానం, కష్ట నష్టాలు, వృత్తిలో ఎవరు సహకరించకపోవటం, లెబోరియస్గా పనిచేయాల్సి రావటం, ఇవన్నీ కూడా ఈ గ్రహం కనుక బలహీనంగా ఉంటే సో అలాంటి లక్షణాలు ఇస్తూ ఉంటుందండి. ఎవరైతే కనుక షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతూ సో పనికి దూరంగా ఉంటారో, అన్య మార్గాలు వెతుకుతూ ఉంటారో, అలాంటి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మాత్రం ఉద్యోగ రీత్యా, కర్మ రీత్యా